నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు పకోడీ. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా లేదా టీ టైంకి చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ పెసరపప్పు పకోడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల పెసరపప్పు తీసుకొని దానిని 4 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక హాఫ్ కప్ పెసరపప్పుని పక్కన పెట్టుకొని మిగిలిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 1 ఇంచ్ అల్లం మరియు 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి నీళ్లు వేయకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక బౌల్లోకి వేసుకొని ముందుగా పక్కన పెట్టిన హాఫ్ కప్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి మరియు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిక్స్చర్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా మిక్స్చర్లో యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మిక్స్చర్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఆయిల్లో వెయ్యాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పకోడీలు ఫ్రై చేసుకున్న తర్వాత బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన వేడి వేడి పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఎసెన్స్ ఆఫ్ టేస్ట్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.